ఏం చేస్తుంటారు మీరు? రైతులు మెకానిక్ రైతులము. ఇప్పుడు జగన్ పరిపాలన మీకు ఎలా ఉంది? బాగుందన్న, చాలా బాగుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, అది ఎలా అనిపిస్తుంది? ఇంప్రూవ్మెంట్ అన్న, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనం ఇలాగే ఉండిపోవాలనా, ఎల్లకాలం ఇలాగే ఉండిపోవాలనా? నేనే ఒక తెలుగు మీడియంలో నుంచి వచ్చిన బయటికి, ఇంగ్లీష్ రాక నేను చాలా అవస్థలు పడి బయటికి వచ్చి డిప్లొమా చేశాను. ఒక డిప్లొమా చేసి ఉండి ఇంగ్లీష్ రాక నాకు బయటకు వచ్చేసాను. అన్ని ఫెయిల్, మొత్తం బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ రాక, దానివల్ల ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నాకు నేను బయటకు వచ్చేసిన. అదే ఇంగ్లీష్ వచ్చింటే నాకు నేను ఒక పొజిషన్లో ఉండేవాడిని కదా. కానీ ఇంగ్లీష్ మీడియం ఎందుకు యూట్యూబ్లో చూస్తూ వస్తుంది కదా అని అంటున్నాడు పవన్ కళ్యాణ్. అన్న ఈ మధ్య వచ్చాయన్న ఈ మధ్య వచ్చాయి మొబైల్స్. ఒకప్పుడు ఉండేటివా, ఒకప్పుడు కీప్యాడ్గా లేని పరిస్థితి మాది. అలాంటిది జగన్ అన్న ట్యాబ్లు ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు యూట్యూబ్లో చూస్తూ వచ్చిద్దని. తెచ్చివ్వమను పవన్ కళ్యాణ్. యూట్యూబ్ ల్యాప్టాప్ ఇప్పుడు ట్యాబ్ ఇచ్చారన్న, జగన్ అన్న ట్యాబ్ ఇచ్చారు. కనీసం అవన్నీ ఉన్నాయా? అదే చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళ పాలన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి సపోర్ట్ చేశాడు, మళ్ళీ పక్కకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. దానికి ఏమని అర్థం? ఎలా ఉన్నాయి స్కూల్స్ ఇప్పుడు జగన్ వచ్చినాక? బాగున్నాయన్న, చాలా బాగున్నాయి. అందరూ హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నారు. చాలామంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా చాలామంది వచ్చేసారు. ఎలా ఉంటుంది పిల్లల్లో పెట్టే భోజనం? అన్నా పిల్లల్లో పెట్టే భోజనం ఎలా ఉంటుంది? వాళ్ళైతే బాగుంది అంటున్నారు అన్న, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా తిని చూశాను. జగన్ గెలుస్తాడు, మళ్ళీ గెలుస్తారు నా పక్క గెలుస్తారు పక్క, దాంట్లో నో డౌట్. మరి జనసేన తెలుగుదేశం రెండు కలిసి ఉన్నాయి కదా. 5 పార్టీలు రానిలే, వాళ్ళకి 5 పార్టీలు రానిలే. జగనన్న పక్కన ఉన్నారు, జగనన్న పక్కన ఉన్నారు. కల్టు చూపిస్తాం.